హాయ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాం. హాయ్ లక్కీ. మా మమ్మీ అయితే ఇంటి దగ్గరే వార్నింగ్ ఇచ్చింది, పిచ్చి పిచ్చి అడగద్దని. మరి అడగకుండా ఉన్నావా? అలా ఎలా ఉంటాను మమ్మీ? పిల్లల్ని బయటికి తీసుకెళ్తే నచ్చిందల్లా కావాలని అడుగుతారు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వాళ్ళ ముందు పనిచేయవు కదా, అవన్నీ బయటే మర్చిపోయి లోపలికి ఎంటర్ అవుతారు. చూడండి, మా లక్ష్య పాపకైతే ఈ జ్యూస్ ఏదో నచ్చింది. ఒక పక్క లక్ష్య పాపకేమో ఇదేదో కలర్ఫుల్గా కనిపించింది కదా, కావాలని అడుగుతుంది. ఇంకో పక్క ఈషుకేమో సోయా స్టిక్స్ కావాలంట, తీసుకుంటానని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏదైనా నచ్చితే వావ్ వావ్ అంటుంది ముందు. కనీసం చిన్న బేబీస్ కూడా మన సెలెక్షన్ నచ్చట్లేదు చూడండి. అలా ఉన్నారు మరి ఈ జనరేషన్ పిల్లలు. మన చిన్నప్పుడు మనమైతే పేరెంట్స్ ఏది తీసుకొస్తే అదేదో ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి తీసుకునేవాళ్ళం కదా. మరి ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా ఉన్నారో. ఇక ఈషు సోయా స్టిక్స్ అయితే తీసుకున్నాడు, మళ్ళీ ఏదో బొమ్మ చూశాడు, అది కావాలంట. ఇప్పుడు చూడండి అసలు ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడో. ఇంక అడిగింది కొనే వరకు మరి ఫేస్లో కలర్ రాదు, అలానే మూతి ముడుచుకొని కూర్చుంటాడు. అయితే మెయిన్గా చిన్నపిల్లలతో మాల్స్కి మార్ట్స్కి వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు హడావిడిగా కాకుండా కొంచెం టైం తీసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ పిల్లలకి టాయ్స్ ఎక్కడుంటాయో ఆ ఫ్లోర్కి వెళ్ళండి. అక్కడ వాళ్ళకి నచ్చిన టాయ్స్తో కాసేపు ఆడిపించండి. చూసారా, ఈషు ఇంకా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడైతే ప్లాస్టిక్ బాక్సుల కలెక్షన్ చాలా ఉంది. ఇలాంటివి ఎవరైనా వాడుతుంటే మ్యాక్సిమం తగ్గించేయండి. మెయిన్గా ఫుడ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి వాడే బాక్సెస్ని అవాయిడ్ చేయండి. సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా, అందుకే వాటర్ బాటిల్స్ కలెక్షన్ కూడా చాలానే పెట్టారు. ఈషు బతిమాలడం అయితే ఆపట్లేదు చూసారా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్య పాపకైతే ఈ లాండ్రీ బాస్కెట్ నచ్చిందనుకుంటా, అందుకే కార్ట్లోంచి దూకేస్తుంది తీసుకోవడానికి. ఇదేదో ట్రే అనుకొని చూశాను కానీ చాపింగ్ బోర్డ్. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అయితే అస్సలు వాడకండి, ఎందుకంటే మనం కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ కలిసిపోతాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది అయితే లక్కీ బ్యాంబూ అంటారు. ఈ మొక్క ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ గ్లాస్ కంటైనర్స్ కలెక్షన్ చూస్తుంటే ఈషు అయితే అక్కడ వాళ్ళ డాడీని బతిమాలుతున్నాడు. అందరి పిల్లలు ఇలాగే చేస్తారు కదా. ఫేస్ అయితే చూడండి ఎలా పెట్టుకున్నాడో. మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే వ్యాలంటైన్స్ వీక్ జరుగుతుంది, సో టెడ్డీ బేర్స్ కలెక్షన్ పెట్టారు, దాని మీద ఆఫర్స్ కూడా నడుస్తున్నట్లున్నాయి. సో నేను ముందుగా చెప్పినట్లు ఇలా పిల్లల్ని టాయ్స్ దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళకి నచ్చిన వాటి దగ్గరికి పంపించేసి కాసేపు పాడుకోమని చెప్పేయండి. మా పాపకైతే ఇలా బ్యాగ్ ఒకటి తగిలించి స్పెట్స్ ఒకటి పెడితే డీమార్ట్ అంతా కాసేపు తిరిగింది. ఎంతైనా ఆడపిల్లే కదా, ఎలా రెడీ చేసాం అలాగే ఉంచుకుంది చూడండి భలే. ఇంక నాదే రాజ్యం అన్నట్లు డీమార్ట్ అంతా గిరగిరా తిరిగేసింది కాసేపు. మీకు మా పాప గెటప్ ఎలా అనిపించింది? నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇంత పాష్గా రెడీ అయ్యి ఏం షాపింగ్ చేస్తుందో చూసారా. పూజ సామాన్లు సెలెక్ట్ చేసుకుంటుంది. ఈలోపు మా వాడు వాళ్ళ డాడీని అయితే రిక్వెస్ట్ చేసి ఏదో కొనాలని ట్రై చేస్తున్నాడు. హోలీ అయితే దగ్గర పడుతుంది కదా, దానికి రిలేటెడ్ కలర్స్ అండ్ గన్స్ అయితే అక్కడ సేల్లో పెట్టారు. మా పాపకైతే గెటప్ ఇంకా చాలా అనిపించింది అనుకుంటా తీసేస్తుంది. ఈషు అయితే ఏదో ఒకటి కొనందే బయటకు అడుగు పెట్టేది లేదన్నట్టు స్ప్రే గన్ అయితే తీసుకున్నాడు. ఆ ఫేస్ ఎంత గ్లో అయిపోతుందో చూసారా. ఇక లక్ష్య పాపకైతే అక్కడ టెడ్డీ బేర్స్ కనిపించాక ఇంకా వెళ్ళి దాని మధ్యలో కూర్చొని ఆడుకుంటుంది. మీరు కూడా ఇలాగే పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన బొమ్మల దగ్గర వదిలేసి ఆడిపించేసేయండి కాసేపు. వాళ్ళు కూడా కాసేపు ఆడుకున్నట్లు ఉంటుంది, మనల్ని కూడా అవి ఇవి కావాలని అడగకుండా ఏదో ఒక చిన్న బొమ్మ కొనిపిస్తే సరిపెట్టేసుకుంటారు. సో ఇదే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న టిప్. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఒకవేళ తెలిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఇది యూజ్ అవుతుంది. సో అలా పిల్లలు ఆడుకున్న తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ మనం తీసుకోవడమే. మా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్డింగ్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయి బిల్ చేయించేసుకుంటున్నాం. బిల్డింగ్ అయిపోయి ఎగ్జిట్ డోర్ వైపు వచ్చిన తర్వాత మా లక్ష్య పాప అయితే తనకు కూడా స్టాంప్ వేసే వరకు వదలలేదు. ఇక చేసేదేం లేక ఆమె కూడా పాప చేతి మీద స్టాంప్ వేసింది. స్టాంప్ వేసే వరకు అక్కడి నుంచి అయితే కదలలేదు. మేమైతే ఇక డీమార్ట్లోంచి బయటకు వచ్చేసి సెల్లార్కి వెళ్ళిపోతున్నాం. సో వీడియో అయితే చూసారు కదా, ఇలా చేస్తే పిల్లలు 10 బొమ్మలు అడిగే దగ్గర ఒక్క బొమ్మ కొని పెడితే సరిపెట్టేసుకుంటారనమాట. కాసేపు బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మేమైతే వీడియో తీసుకోవడంలో బిజీగా ఉంటే వాళ్ళైతే సర్దుకోవడంలో బిజీగా ఉన్నారు.
ఫైనల్గా 4 వస్తువులు కొందామని వెళ్ళి 10 వస్తువులు కొనుక్కొని వచ్చామన్నమాట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.